పరిశుద్ధుడవును నిత్య నివాసునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు. ఈ ఉదయకాల సమయమందు మరొకసారి మీ పాదాల చెంత చేరి కొద్ది మాటలు మీద ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. ప్రతిదినము మీ వాక్కు ద్వారా మమ్మల్ని జీవింపజేసి బలపరుస్తున్న దేవ, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యోహాను పత్రిక 2వ పత్రికలో ధ్యానాంశాలు మేము ధ్యానిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన మాటలు మాకు వినిపించి బలపరచమని, ఉంటున్న మా శ్రోతలందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. యోహాను రాసిన 2వ పత్రిక ధ్యానాంశాలు మనం నిన్న ప్రారంభించాం. ఈరోజు నుండి వచ్చిన ధ్యానాంశాలు మనం ధ్యానం చేద్దాం. 2వ పత్రిక 1వ వచనం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రియులారా, యోహాను తనను తాను పెద్దగా వర్ణించుకున్న సందర్భంలో ఒకటి, ఆ శీర్షికను బట్టి పెద్దగా మనం చూస్తున్నాం. రెండవది, చాలా అనుభవజ్ఞుడిగా, అప్పటికే ఇంచుమించుగా సుమారుగా 90 సంవత్సరాలు పైబడి ఉన్న యోహాను గారు ఈ మాట అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అతను చాలా అనుభవజ్ఞుడు. మూడవదిగా, వయస్సును బట్టి కూడా చాలా అనుభవజ్ఞుడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యోహాను పెద్దనైన నేను అనే పదం ఉపయోగిస్తూ ఉన్నారు. ఏర్పరచబడినదైన అమ్మగారికిని, గ్రీకులో ఏర్పరచబడినదైన అనేటువంటి పదానికి ఎలెక్టా అనే పదాన్ని ఉపయోగించారు. అంటే చూజన్ ఎక్సలెంట్. ఏర్పరచబడ్డం అనేటువంటిది సామాన్యమైనటువంటి పరిస్థితి కాదు. అంటే దేవుని ద్వారా ఏర్పరచబడినదైన అనే మాట మనం చూడవచ్చు. ఈ మొదటి 4 వచనాల్లో ఈ ఏర్పరచబడిన ఎలెక్టా అయినటువంటి అమ్మగారు అపోస్తలుల చేత అభినందించబడింది. మొదటి 4 వచనాల్లో. 5, 6 వచనాల్లో ఈ స్త్రీ అపోస్తలుల చేత ఆదేశించబడింది. 7 నుంచి 11 వచనాల్లో ఈ స్త్రీ అపోస్తలుల చేత హెచ్చరించబడినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఏర్పరచబడినదైన బైబిల్లో లూకాసు సువార్త 18:7లో దేవుని యొక్క ఏర్పాటు అక్కడ మనం చూస్తాం. బైబిల్ మొత్తంలో దేవుడు ఏర్పరచుకున్న 4 సందర్భాలు మనం చూడొచ్చండి. మొట్టమొదటిది, తండ్రి అయిన దేవుడు క్రీస్తుని ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తే, ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. క్రీస్తుని తండ్రి ఏర్పరచుకుని ఈ లోకానికి పంపినట్టుగా మనం చూస్తాం. పేతురు మొదటి పత్రిక 2:6లో కూడా ఆ మాట మనం చూడవచ్చు. రెండవది, క్రైస్తవులందరినీ దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 33వ వచనంలో ఆ మాట మనం చూస్తామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33లో, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారు అంటే క్రైస్తవులమైన అందరము కూడా. కొలస్సీ పత్రిక 3:12లో ఆ మాట చూస్తాం. తీతు పత్రిక 1:1లో కూడా ఆ మాట మనం చూడవచ్చు. యోహాను సువార్త 15:16లో కూడా మాటలు మనం చూడొచ్చండి. మొట్టమొదటిది, క్రీస్తు ఏర్పరచబడిన వారు. 2, క్రైస్తవులందరూ కూడా ఏర్పరచబడిన వారు. మూడవది, ఇశ్రాయేలీయులను కూడా దేవుడే ఏర్పరచుకున్నాడు. యెషయా గ్రంథం 45:4లో, 65:9, 22లో కూడా, 9వ వచనం 22వ వచనంలో కూడా ఇశ్రాయేలీయుల్ని దేవుడే ఏర్పరచుకున్నాడు. ఇక 4వది చూస్తే, దేవదూతలు. ఏర్పరచబడినటువంటి వారిలో దేవదూతలు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. తిమోతి పత్రిక
మొదటి పత్రిక 5వ అధ్యాయం 21లో మనం చూస్తే, దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచునని అంటున్నాడు. ప్రియులరా, దేవుని చేత ఏర్పరచబడినదైనా అనగా ఎలెక్టా అంటే క్రీస్తు చేత ఏర్పరచబడిన, దేవుని చేత ఏర్పరచబడినదైనా 4 విషయాలు చూస్తాం. 1, క్రీస్తు ఏర్పరచబడిన వారు. క్రైస్తవులమైన మనమందరము దేవుని చేత ఏర్పరచబడిన, ఎన్నుకోబడిన వారు. 3వది, ఇశ్రాయేలీయులు ఏర్పరచబడిన వారు. 4, దేవదూతలు ఏర్పరచబడిన వారు. సో ఎవరినైనా దేవుడు తనకి కావలసిన పరిస్థితుల్లో వారిని ఎన్నుకొని ఏర్పరచుకొని దేవుడు వారిని వాడుకుంటాడు. అటువంటి ఏర్పాట్లు మనం కూడా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.